guys, welcome to Preeti Diaries. So last vlog చూసారు కదా, day 1 and day 2. So I hope you liked it. ఈరోజు day 3. ఇప్పుడు హల్దీకి వెళ్తున్నాము, రెడీ అయ్యి, అండ్ దెన్ ఈవినింగ్ మెహందీ అండ్ సంగీత్ ఉంది. మెహందీకి సేమ్ అవుట్ఫిట్, సంగీత్కి వచ్చి చేంజ్ చేసుకుని వెళ్ళాలి. సో ప్రాక్టీస్ ఫుల్గా చేశాను కాబట్టి ఎలా చేస్తానో చూపిస్తా. బట్ సాంగ్స్ పెట్టలేను కాపీరైట్ వల్ల. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో day 3 and day 4 ఒకేసారి పెడతానా లేదంటే సపరేట్ వ్లాగ్స్లో పెడతానా తెలీదు. సో విల్ సీ, కీప్ వాచింగ్. మార్నింగ్ 11 అయింది గైస్, షీ స్లీపింగ్. రెడీ అయిపోయి మొత్తం హల్దీకి వెళ్తుంటే ఈ పిల్ల ఇంకా పడుకుంది. బాధ్యత లేదు, పాడలేదు. వ్లాగ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామే, లేచి వ్లాగ్ చేయాలి, కంటిన్యూ చేయాలి, ఏమీ లేదు. బెటర్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఈ ఛానల్. ప్రీతి డైరీస్, దిస్ ఇస్ ప్రభా డైరీస్ అని పెడతాం. షీ హాజ్ నో బాధ్యత. మనిషి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇట్లా మొహం ఎక్కడ ఉంది, నేను కూడా కొట్టేస్తాను. ఎక్కడ ఉంది. బాయ్ బాయ్స్. హాయ్ చెప్ జీవన వ్లాగ్కి. దిస్ ఇస్ జీవన లాగ్ లాస్ట్ కసిమిది 2 ఏళ్ళ బ్యాక్ కనపడింది నాకు. యూనియన్. హాయ్ చెప్పు సారీ, బంగారు తల్లి హాయ్ చెప్పమ్మా. సరే పట్టించుకోదు. Hello viewers, like my channel, subscribe to my channel. హాయ్ చెప్పు. నేను ఫిల్ చేయలే, నేను చూసింది. ఆదర్శం నా ఫ్రెండ్స్ వస్తాడా సర్వే. బాబాయ్ ఫ్రాడ్. నేను అంటే కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, దానికి సర్వేకి లింక్ పెట్టాను ఇన్స్టాలో. స్టోరీ బాబాయ్ నొక్కి అన్ని ఎంటీ పెట్టాడంట. కొంతమంది నీల్ డౌన్ చేయండి, కొంతమంది నిల్చోండి. యంగ్స్టర్స్ నీల్ డౌన్. yes perfect. ఏయ్ హాయ్ చెప్పు. ఫ్లవర్స్ అమ్మా. కెమెరామెన్ శారీతో అయ్యా లైట్ ఆగిపోయి థింగ్స్ ఇవన్నీ. శారీ లేకు శారీ. అసలు బాబాయ్కి సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. బిజినెస్ వర్క్స్, మోజోలాండ్ వర్క్స్. బాబాయ్ ఆకలేస్తుంది బాబాయ్. హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ మోజోలాండ్ రండి, ఫ్రీగా రండి. మీ టికెట్స్ అన్ని ప్రీతి స్పాన్సర్ చేస్తా. మీరు హర్యానా వస్తే ప్రీతి, మోజోలాండ్ టికెట్స్ నేను. ఓకే డన్. ఓకే ఓకే కామెంట్ ఎవరికి మోజోలాండ్, హర్యానా, ఢిల్లీ రావాలని ఉందో ఫస్ట్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. టాప్ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ టికెట్ టు మోజోలాండ్. జీవన ఏంటి అప్పుడే ఎక్కిపోయేదా? మోజోలాండ్ కి కొలాబ్ చేస్తున్నాం ప్రీతి. యా ప్రీతి ఎక్స్ ఇది ఏమనంటే సెల్ఫీ తీసేస్తుంది. సరే సెల్ఫీ. ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్సర్ అండి సరే మా అక్క. పెళ్లి కొడుకు చేస్తున్నాం. డెడికేటెడ్ గా పారాణి రాస్తున్నారు. సే హాయ్. చూడ ఫ్రెండ్స్ మెహందీ పెట్టించేసుకో.
గాయస్ సో ఇప్పుడే మెహందీ పెట్టించుకొని ఇంటికి వచ్చాను అండ్ దెన్ ఇప్పుడు I'll do my head bath and then get dressed and go to Sangeet. చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ బాయ్. ఇప్పుడే సంగీత్ దగ్గరకు వచ్చాం. ఇది నా అవుట్ఫిట్. ఓకే సంగీత్ క్లిప్స్ యాడ్ చేస్తాను. ఎక్కువ వ్లాగ్ చేయలేకపోతున్నాను. ఐమ్ సో సారీ బికాస్ ఫుల్ బిజీ ఉండే. అసలు ఎంత వ్లాగ్ వస్తుంది నేను పోస్ట్ చేస్తానో లేదో నాకు తెలీదు. సో అది సంగీత్ ఫుల్ టైర్డ్. సిస్టర్ యశు ఇంకో అక్క. నేను వచ్చేసరికి ఫంక్షన్ నుంచి వాక్సర్ నుంచి వచ్చి నాకు నా బర్త్డేకి ఇది కొరియర్ రాలా. సో ఇప్పుడు ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దిస్ బ్యాగ్ ఇస్ సో గుడ్. అక్కేమో నాకు కోచ్ బ్యాగ్ ఇచ్చింది. యశు గాట్ మీ డీజిల్ బ్యాగ్. డే 2 బ్లాగ్ ఏం చేసేస్తున్నా ఇక్కడతో. రేపు కలుద్దాం గైస్. దిస్ ఇస్ ద 4th డే. ఇందాకే లేచాం. పొద్దున ఫంక్షన్ మిస్ అయ్యాం. ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదు, పూజ మిస్ అయ్యాం. సో ఊరికి అందరినీ కలుద్దాం అని చెప్పి నార్మల్ అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చాం. ఈవినింగ్ ఎంగేజ్మెంట్ ప్లస్ రిసెప్షన్ టైప్ ఏదో ఉంది. సో దానికి మార్నింగ్ పెళ్ళి చూపిస్తా అంతా. కీప్ వాచింగ్. నీకు బ్లాక్ అడిగిన కాదు నువ్వు టైంకి రావాలి ఈవెంట్స్ అయిపోయాక కాదు సార్ పిన్ని నిజంగా పాపకి ఇవ్వకండి, నా దాన్ని తినేసింది. పిన్ని బై లైక్ బై పిన్ని. మూడోది పిన్ని బ్లాగ్ లో దిష్టి పెడతారు. నీకు సన్నగా అయిపోతుంది దెబ్బకి దిష్టి పెట్టంగానే. అవునా? పెట్టు దిష్టి అది కాదు ఇష్టం. సైడ్గా సైలెంట్గా వేస్తాడు. అడిగి పెట్టించుకుంటే దిష్టి అవుదండి. సరే పాపం సరే. క్లోజ్అప్ కా 0.5x పెట్టా. తిన్నాం. ఐస్ క్రీమ్ కూడా తినేసాం. ఎస్ ఫంక్షన్ అయిపోయింది. అవలా ఇంటికి వచ్చా. ఫ్రెండ్స్ ఆల్రెడీ సగం ఫంక్షన్ అయ్యింది. B2 నుంచి B1 కి వచ్చాం పార్కింగ్ లాట్ లో. తర్వాత కాదు ఫంక్షన్ ఇప్పుడే అయింది. తినేసి లంచ్ అంటే ఫంక్షన్ అంటే మేము ఎలాగో పూరికి వెళ్ళలేదు కదా. సో లంచ్ తినేసి అందరిని పలకరించి ఇంటికి వచ్చి మళ్ళా ఊరికే బయటికి వెళ్తున్నాం. భగవత్ ఆంటీ దగ్గరికి. భగవత్ ఆంటీ పానీపూరి కనపడుతుంటే నాకు తినాలని ఉంది. కానీ కామెంట్స్ చూస్తుంటే వెలుగులోకి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పార్కింగ్ లాట్ నుంచి. సో ఇప్పుడు ఊరికే అలా బయటికి వెళ్ళి మళ్ళా ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్. అప్పుడు కొత్త లుక్స్ కొత్త లుక్స్ తో వస్తాం మేము. ఇప్పుడు 7ంటికి వెళ్ళిన వాళ్ళం ఎర్లీ మార్నింగ్ 4 వరకు అక్కడే. ఏం చేస్తాము? మార్చుకుంటా. నేను మార్చుకుంటా. మరి ఎవడుంటాడే అర్ధరాత్రి 3 వరకు అంత పట్టు చీరలు వీటితో ఊరేగిస్తాను. స్పాటిఫై లో సాంగ్స్ వింటాం నార్మల్. ఇలా మేమే పాట
కాదు నిన్ను డాన్స్ చేసాం అప్పటికప్పుడు నేను చేయను అనుకుని ఒక స్టెప్ సింక్ అయింది అనుకుంటా ఇద్దరు ఒక్కొక్కటి అసలు ఇద్దరు పెద్ద పుడింగ్ వెళ్ళాక రీమిక్స్ చేసుకొని మరి అప్పటికప్పుడు వెళ్ళారు ప్రాక్టీస్ చేసారేమో సైడ్ కి తొక్క ఇంచు కూడా ప్రాక్టీస్ చేయలేదు కాదు జీవనాకి డాన్స్ చేస్తే నేను ఫ్రూటీ తాగుతా అయిపోయింది ఆ వీడియోస్ చూడాలి దయ్యాల్లో ఉంటాం ఇద్దరం ఆల్రెడీ పెట్టేసి చూసేసి ఉంటారు మీరు ఓకే నెక్స్ట్ అంటే బేసిక్ గా ఫస్ట్ డే సెకండ్ డే అని ఆల్రెడీ పెట్టాను ఈ రోజు పొద్దునే రిలీజ్ చేసి అక్కడ అసలు పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు అక్కడ నిన్నటి నుంచి ఏం మాట్లాడలేం బ్లాగ్ లో నేను మొత్తం వీడియోసే సో డే 3 డే 4 ఈ రోజు లాగా పెడదామని చెప్పి అదనమాట లెట్స్ సీ వ్లాగ్ ఎలా వస్తుందో నిన్న వ్లాగ్ 13 minutes వచ్చింది పోస్ట్ చేసా ఆల్రెడీ చూసావా వ్లాగ్ చూడలేదు కానీ లింక్ చూసాను ఓకే మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మీరు ఇక్కడ వరకు చూసారు కాబట్టి పర్పుల్ కలర్ హార్ట్ పెట్టండి అప్పుడు విల్ బిలీవ్ దట్ యు ఆర్ ట్రూ సబ్స్క్రైబర్స్ ఏదో పేరు కమెంట్స్ పెట్టడం కాదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ కాదు లాస్ట్ కి మళ్ళీ ఇంకొక ఇమోజీ చెప్తాను అంటే లాస్ట్ కి వరుసగా ఇమోజీలు పెట్టాలి అప్పుడే మీరు ట్రూ సబ్స్క్రైబర్స్ అని ప్రూవ్ చేసుకునే వాళ్ళు అవుతారు 237 సబ్స్క్రైబర్స్ 30 మంది పెట్టండి ఇప్పుడే అదే తాజా వార్త భగవతి ఆంటీ దగ్గరికి వెళ్ళాలంటే మాకు ఈజీగా 1.5 hours మళ్ళీ రావటం 1.5 hours అక్కడ తింటే ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం తీసుకుంటే ఒక 3 hours లో ఫంక్షన్ అయిపోయింది చెక్కేస్తారు మమ్మల్ని మా ఇంట్లో అసలుకే పొద్దున వెళ్ళకపోతే పూజలో ప్రీతి ప్రభాయరి అంటున్నారు ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకేం ఫస్ట్ రెడీ అవ్వాలి తర్వాత వెళ్ళాలి ఇంకా ఈసారి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి అది చూపిస్తాం ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి బాగాలేదంటే పరువు పోయింది సో అందుకని కొంచెం జీవనంలో ప్రొఫెషనల్ బ్లాగర్ అవ్వచ్చు తెలుసా బ్లాగ్స్ చూసి ఎలా చేయాలో వచ్చేసింది ఫామ్ కి చిరోల్టోకి వచ్చామన్నమాట ఫైనల్లీ అటు తిప్పి ఇటు తిప్పి చురోల్టోకి వచ్చాం యా చురోస్ తిన్నాం అండ్ ఫుడ్ కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు చురోస్ చాలా బాగున్నాయి సో నాకు ఇలా ఫంక్షన్స్ ఏదో ఒక మెయిన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పింపుల్స్ ఇలా వస్తాయి బయటికి 1 2 3 4 చేయలా ఐ గెస్ ఫైనల్ గా మేము ఇచ్చిన ఆర్డర్ వచ్చింది నువ్వు వస్తున్నావు నేను 6 పీస్ ఆర్డర్ ఇచ్చేదా మేము ఇళ్ళలో అలా ఉన్నా అందుకే పొటాటో వెజెస్ కూడా తెచ్చాం సినిమాని యాడ్ చేద్దాం చెప్పడం మర్చిపోయా అసలు చూరోస్ లెసన్ చేయదు కదా యశు చూపిలా యశు బాగాలేదని లెట్ మీ షో యూ యశు యశస్విని మా అక్క వోక్సల్లో ఉంటుంది దిస్ ఇస్ ఫస్ట్ అక్క దిస్ ఇస్ సెకండ్ అక్క అదే వెజ్జిస్తున్నాను గైస్ we're home ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇప్పుడే ఇంటికి వచ్చా గిఫ్ట్ వచ్చింది బాయ్ రెడీ అయ్యాక చూపిస్తా రెడీ అవ్వటం అయింది వీఆర్ లీవింగ్ టు ద ఫంక్షన్ హాల్ లిటరలీ మా పక్క బిల్డింగ్ అనమాట సో వీ గాట్ రెడీ నేను అక్క కొంచెం లేట్ అయింది అంటే లేట్గా వచ్చాను కదా సో లేట్ అయింది సో వీ గోయింగ్ అక్కడ చూపిస్తా ఓకే దిస్ ఇస్ మై అవుట్ఫిట్స్ Should we fit? She's so pretty. So Babai outfit. Babai, show me your outfit. Babai outfit చూపి.
కూల్ బాబాయ్. మన ఇద్దరు మ్యాచింగ్, ఆల్మోస్ట్ మ్యాచింగ్. అవుట్ఫిట్ చెక్. మాన్యవర్ షూస్ డావిన్సీ తెలీదు. ఇది ఓకే ఫ్రమ్ FNP. అక్క హాయ్ చెప్పండి బ్లాగ్ కి. సుష్మక హాయ్. దిస్ ఇస్ ద యంగెస్ట్ సంతూర్ మామీ. దిస్ ఇస్ శివన రెడీ. బిఫోర్ ఆఫ్టర్. హాయ్. మా అమ్మ నన్ను వీడియో తీసి నన్ను వీడియో తీస్తుంది, నేను మా అమ్మని వీడియో తీస్తున్నా. సే హాయ్ టు బ్లాగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. దట్ ఈస్ ద అక్కడ కనబడుతుంది ఎవరు కొట్యా. నన్ను అయిపోయిన తర్వాత రాకపోయావా? ఇప్పుడే స్టార్ట్ అయింది. దీనిలో ఫిల్టర్లు ఉండవా? నేచురల్ అందంగా ఉండాలి అంతే అంటావా? హాయ్ చెప్పు. నేనా? ప్రీతి డైరీస్. యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. At your own risk. Please follow and subscribe to Preeti's channel. Yeah. She's amazing. Yeah. Please support her. Don't trust her. Vinny, why? అన్ని నిజాలే. No, అన్ని అబద్ధాలే. Don't trust her, don't listen to her. Don't trust చెప్పా కదక్క. ఇప్పుడు ఆ మాట ట్రస్ట్ చేయరు. Say hi. చూడండి ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్. నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పులు తీసుకుంది ప్రీత్. గ్రేట్ఫుల్ బట్ ఫేక్. చూడండి సరే, అప్పుడప్పుడు గుడ్ గర్ల్ అని అనుకోవాలి. ఇంట్లో దాన్ని తెచ్చుకొని పెంచుకుంటున్నందుకు అప్పుడప్పుడు కొంచెం అయినా హెల్ప్ చెయ్యాలి అని. ఈ అమ్మాయిని చెత్త కుప్పలో తెచ్చుకున్నారు, తర్వాత నేను ముట్ట ఏం చేస్తాను. దిస్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. మేము ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే. మళ్ళీ వస్తాం డ్రెస్ చేంజ్ చేసుకొని పెళ్లి టైంకి ఓన్లీ క్లోజ్ వన్స్ ఉంటారు. సో ఆ టైంకి వస్తాం మేము. డ్రెస్ మార్చుకొని మంచిగా చుడిదార్ వేసుకుంటాం. అక్కడ నన్ను వేస్తున్నాం అసలు. హాయ్ గైస్, ఇలా స్పాన్ అయ్యాను ఏంటనుకుంటున్నారా? సో బేసిక్గా నైట్ వచ్చేసిన తర్వాత పడుకొని లేచి 3కి రండి చాలు అని అన్నారు. నా అలారం మోగలేదు, నేను లెగవలేదు. పెళ్ళి మిస్ అయిపోయాము. ఫుల్ కాల్స్ ఉన్నాయి. లేచేసరికి ఇంకేం చేయలేము. జస్ట్ అలా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ డే 3 and 4 vlog. Hope you enjoyed. Like, share and subscribe and comment down next time videos కావాలి మీకు అని చెప్పి. Bye bye.